DTH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. అర్ధరాత్రి దాటాక సింహాల్లా గర్జిస్తూ పాక్ వైపు దూసుకు వెళ్లాయి మన యుద్ధ విమానాలు. అరగంటలోపే గగనతలం నుంచే ఆపరేషన్ కంప్లీట్ చేశాయి. పాక్ ఉలిక్కిపడి లేచేలోపే ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. భారత్ అంత ఖచ్చితంగా ఆ లక్ష్యాలను ఎలా టార్గెట్ చేసింది? ఇంత సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ ఎలా ముగించింది? అర్ధరాత్రి 1:04 మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు, లక్ష్యాలపై గురి తప్పకుండా దాడులు. 25 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. పాక్ షాక్ లో మునిగిపోయింది. సైనికుల పరాక్రమం చూసి భారత ప్రజల గుండె గర్వంతో ఉప్పొంగింది. ఆవేశంగా చేపట్టిన ఆపరేషన్ కాదు, ఆలోచించి ఆచితూచి 140 కోట్ల మంది భారతీయుల ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సైనిక చర్య ఇది. మంగళవారం అర్ధరాత్రి 1:04 మొదలై సరిగ్గా 25 నిమిషాల్లో రాత్రి 1:30 ముగిసింది ఆపరేషన్ సింధూర్. పక్కలో బాంబు పేలేదాకా పాక్ నిద్రలేవలేకపోయింది. పాకిస్తాన్లో 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 స్థావరాలపై దాడులు చేసింది భారత్ సైన్యం. సామాన్య ప్రజలకు హాని జరగకుండా చూసింది. సైనిక స్థావరాల జోలికి పోకుండా సంయమనం వహించింది. భారత్ టార్గెట్ చేసిన లక్ష్యాలన్నీ కరడుగట్టిన ఉగ్రవాదుల స్థావరాలే. పహల్గాం దాడితో మన మహిళల నుదుట సింధూరాన్ని చెరిపేసిన ముష్కరుల ఆవాసాలే. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్లో మిసైళ్ల వర్షం కురిపించాయి భారత్ బలగాలు. ఉగ్రవాదులు ఉన్నారనే ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో జరిగాయి దాడులు. పాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను మన సైన్యం ధ్వంసం చేసింది. ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసిన 9 టార్గెట్లలోనే 2 చోట్ల ముంబై మారణ హోమానికి తెగబడ్డ కసబ్ కూడా శిక్షణ పొందాడు. దశాబ్దాలుగా భారత్ పై విషం కక్కుతోన్న లష్కరే తైబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆ శిబిరాల్లోనే ఉన్నారు. పాక్ ముష్కరులు సామాన్యులను పొట్టన పెట్టుకున్నా మన సైన్యం మాత్రం ఉగ్రవాదుల్నే లక్ష్యంగా చేసుకుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో 30 మందికి పైగా ఉగ్రవాదుల పాపం పండింది. भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है. ये कार्यवाही नपीतुली, नॉन एस्केलेटरी, आनुपातिक और जिम्मेदारीपूर्ण है. ये आतंकवाद की इंफ्रास्ट्रक्चर को समाप्त करने और भारत में भेजे जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित है. భారత్ దాడుల్లో ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఏ రేంజ్ వరకు దాడులు చేసింది, ఏ ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయో చూస్తే ఆపరేషన్ ఖచ్చితమైన ప్రణాళికతో ఎంత పక్కాగా జరిగిందో తెలుస్తుంది. టార్గెట్ 1 బహావల్పూర్. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టరే ఇది. 100 కిలోమీటర్ల లోపున్న ఈ ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ. బహావల్పూర్లోని మర్కజ్ సుబానల్లా ఉగ్ర స్థావరంపై ఖచ్చితత్వంతో దాడి చేసింది భారత్. పాక్లో బహావల్పూర్ 12వ అతిపెద్ద నగరం. లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ నగరంలోని జామియా మసీద్ సుబానల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ కార్యకలాపాలు సాగిస్తోంది. దాదాపు 18 ఎకరాల్లో ఉండే ఇక్కడి క్యాంపస్లోని ఉగ్రవాద సంస్థ రిక్రూట్మెంట్, నిధుల సేకరణకు ఉపయోగిస్తోంది. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ పుట్టింది బహావల్పూర్లోనే. పాక్ సైన్యానికి చెందిన 31 కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ కు కొద్ది దూరంలోనే జైషే మహమ్మద్ క్యాంపస్ ఉంటుంది. పహల్గాంలో మారణ హోమానికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ గ్రూప్ ఈ తాన్లో ముక్కే. టార్గెట్ 2 ముర్కిదే. లష్కరే తైబా హెడ్ క్వార్టర్ ఉన్న ముర్కిదేపై 30 కిలోమీటర్ల దూరంలోపు దాడులు చేసింది భారత సైన్యం. మిసైళ్లతో ముర్కిదేలోని మర్కజ్ తయ్యబా ఉగ్రస్థావరాన్ని నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్లోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలో ముర్కిదే ఉంది. ముర్కిదేలో 200 ఎకరాల్లో లష్కరే తైబా తన ఉగ్ర స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. 2008 ముంబై దాడులకు కుట్ర పన్నింది లష్కరే తైబానే. ఈ దాడిలో పాల్గొన్నవారు ఇక్కడే శిక్షణ పొందారు. లష్కరే తైబా అనుబంధ సంస్థ జమాతుద్దవా కూడా ఇక్కడి నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నట్లు భారత్ అనుమానిస్తోంది. జనావాసాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతంపై భారత్ 4 సార్లు దాడి చేసింది. ఈ దాడులతో ఆ స్థావరం నేలమట్టమైంది. టార్గెట్ 3
చాక్ అమ్రూ. పాక్లోని ఇక్కడి టెర్రర్ లాంచ్ ప్యాడ్ పై భారత సైన్యం దాడులు చేసింది. చాక్ అమ్రూలోని సర్జాల్ టెర్రర్ క్యాంప్ పై ఖచ్చితత్వంతో దాడి చేసింది. టార్గెట్ 4 సియాల్కోట్. సియాల్కోట్ టెర్రర్ క్యాంప్ పైన ఇండియన్ ఆర్మీ మిసైళ్ల వర్షం కురిపించింది. ఇక్కడ చాలా ఉగ్ర స్థావరాలున్నాయి. ఈ ఏడాది మార్చిలో కశ్మీర్లో భద్రతా బలగాలను హతమార్చిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. సియాల్కోట్లోని మరో ఉగ్ర స్థావరం మెహమునా జయా క్యాంప్. అంతర్జాతీయ సరిహద్దు నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల అతిపెద్ద ట్రైనింగ్ క్యాంప్ ఇది. ఇక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదులు కాశ్మీర్ ఖతువాలో అరాచకం సృష్టిస్తున్నారు. పంజాబ్ పఠాన్కోట్ సైనిక స్థావరాలపై జరిగిన దాడికి ప్రణాళికలు ఇక్కడే రచించారు. టార్గెట్ 5 భింబేర్. ఇక్కడి టెర్రర్ లాంచ్ ప్యాడ్ పై దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. భింబేర్లోని మర్కజ్ అహ్లే హదీస్లో ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశారు. లష్కరే తైబాకు చెందిన ఈ ఉగ్రవాద శిబిరం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని భింబేర్ జిల్లాలో ఉంది. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లున్నాయి. ఎప్పుడూ కనీసం 40 మంది ఉంటారు. కశ్మీర్లోని పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులను ఆయుధాలను పంపించేందుకు భింబేర్ శిబిరాన్ని వినియోగిస్తోంది లష్కరే తైబా. దీంతో భారత సైన్యం టార్గెట్లో ఇది కూడా అత్యంత కీలకం. టార్గెట్ 6 కోట్లీ. కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం. నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది క్యాంప్. కోట్లీలోని పాక్ మిలిటరీ క్యాంపుకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉగ్రవాదుల అడ్డా ఉంది. ఏకకాలంలో 125 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ఈ శిబిరంలో ఎప్పుడు చూసినా 50 మంది ఉంటారు. పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత జైషే తన ఆయుధాలు, మందుగుండును దసాకా మర్కాజు నుంచి కోట్లీకి తరలించి ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టింది. 2023 ఏప్రిల్ 20న పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని భారత్కి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే ఈ ఉగ్రవాద శిబిరాన్ని కూడా మన సైన్యం నేలమట్టం చేసింది. కోట్లీలో 15 కిలోమీటర్ల దూరం వరకు మిసైళ్ల వర్షం కురిపించింది. మర్కజ్ అబ్బాస్ ప్రాంతంలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. టార్గెట్ 7 గుల్పూర్. గుల్పూర్ టెర్రర్ లాంచ్ ప్యాడ్ పైన ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాడికి దిగింది ఇండియన్ ఆర్మీ. గుల్పూర్లో 35 కిలోమీటర్ల లోపల ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. బస్కర్ రాహిల్ సాహిద్ టెర్రర్ డెన్ని ధ్వంసం చేసింది. కశ్మీర్లోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఉగ్రదాడులకు గుల్పూర్ ఉగ్ర శిబిరం లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుంది. 2023-24 సంవత్సరాల్లో గుల్పూర్ నుంచే కశ్మీర్పై ఉగ్రదాడులకు దిగారు ముష్కర్లు. భారత్ భద్రతా కాన్వాయ్లు, పౌర కేంద్రాలను గుల్పూర్ టెర్రర్ క్యాంపు నుంచే టార్గెట్ చేసుకునేవారు. టార్గెట్ 8 అండ్ 9 ముజఫరాబాద్. ముజఫరాబాద్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడింది భారత్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్, సేవర్డనాలా ఉగ్ర క్యాంపును ధ్వంసం చేసింది మన ఆర్మీ. ఏకంగా 10 నుంచి 15 క్షిపణులను టెర్రర్ క్యాంపులపై సంధించింది. బెయితుల్లా ముజాహిద్దీన్ గా పేరున్న షవాయ్ నల్లాహ్ క్యాంపు కూడా ముజఫరాబాద్లోనే ఉందని అనుమానిస్తున్నారు. లష్కరే స్థావరాల్లో ఇది అతి ముఖ్యమైనదని చెప్తున్నారు. ముంబై 26/11 దాడికి పాల్పడిన అఫ్జల్ కసబ్ తదితర ఉగ్రవాదులు ఈ క్యాంపులోనే శిక్షణ పొందారంటున్నారు. అందుకే ముజఫరాబాద్ లక్ష్యాలపై గట్టిగా గురిపెట్టింది మన ఇండియన్ ఆర్మీ. దాదాపు 3 దశాబ్దాలుగా మన గడ్డపై ఉగ్రవాద స్థావరాలను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలతో లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేసింది. ఇవి పాకిస్తాన్ పీఓకేలో విస్తరించున్నాయి. వీటిలో 21 ప్రధాన ఉగ్రవాద శిక్షణ శిబిరాలున్నాయి. ఇవి ఉత్తరాన సవాయి నాలా నుంచి దక్షిణాన బాహవల్పూర్ దాకా విస్తరించున్నాయి. పెహల్గాం ఉగ్రదాడిపై దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతోన్న వేళ మాక్ డ్రిల్ కి కొన్ని గంటల ముందు కీలక ఉగ్ర శిబిరాలపై మెరుపు వేగంతో భారత్ చేసిన దాడులకు దేశం జేజేలు కొడుతోంది. భారత్ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయకుండా ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల వెన్ను విరిచింది మన సైన్యం. ఉద్దేశం వ్యూహాత్మకం, లక్ష్యం విజయవంతం. సంయమనంతో కూడిన ప్రతీకారం జరగాల్సిందే జరిగింది. పాక్ లో వేళ్లూనుకుపోయిన ఉగ్రమూకల ఏరువేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరులో ఒక కీలక మలుపు. ఖచ్చితత్వం, సమన్వయం, వ్యూహాత్మకం అన్నింటి కలయికే ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాద నెట్వర్క్ ఇక స్వర్గధామాలు ఏమాత్రం సురక్షితం కాదనే కఠిన సందేశాన్ని ఇచ్చింది భారత్. ఇది యుద్ధం కాదు, చేసిన తప్పుకు శిక్ష.
భారతదేశం దాడి చేసే ప్రమాదం ఉందని పాక్కు ముందే తెలిసినా ఇలాంటిది జరుగుతుందని అస్సలు ఊహించలేదు. 25 నిమిషాల ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్రమూకలు కకావికలమైపోయాయి. భారత్ దెబ్బకు పాక్లో ఉగ్రవాదానికి ఊపిరిపోసే సీనియర్ ట్రైనర్లు, కమాండర్లు దాదాపు 70 మంది వరకు తుడిచిపెట్టుకుపోయారు. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాకు సైద్ధాంతిక నిర్వహణకు కీలక స్థానంగా ఉన్న బహవల్పూర్ భారత్ బలం ముందు భీతిల్లిపోయింది. పాక్ లో సుదూరంగా ఉన్న బహవల్పూర్ ను టార్గెట్ చేయడం ద్వారా తన నిఘా వ్యాపక శక్తిని, దూరశ్రేణి దాడి సామర్థ్యాన్ని భారత్ యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది. ముజాఫరాబాద్, కోట్లీలోని శాటిలైట్ క్యాంప్స్ విధ్వంసంతో ఉగ్రవాద శిక్షణకు కనీసం 8 నెలల పాటు అంతరాయం తప్పదు. ఆపరేషన్ సింధూర్ ఎంతో స్ఫూర్తి, ఎంతో ప్రేరణ నిండిన పదమిది. సింధూరం అంటే మన దక్షిణాది వారికి ఆంజనేయ స్వామికి ఒంటిపై రాసేది, కానీ ఉత్తరాది వారికి మాత్రం సింధూరం అంటే మాంగళ్యమే. వివాహిత హిందూ మహిళలకు నుదుటిపై సింధూరం ఒక ఆభరణం. పెహల్గాం దాడిలో ఎంతో మంది మహిళలు సింధూరాన్ని కోల్పోయారు. ఆ బాధ, ఆ ఆవేదనను ప్రతిబింబించేలా పాక్ పై జరిగిన దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అయితే ప్రధాని మోదీనే స్వయంగా సూచించిన పేరిది. గతంలో అనేక ఆపరేషన్లు భారత్ చేపట్టినా ఎప్పుడూ ఇలాంటి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పేర్లను పెట్టలేదు. పాక్ పై గతంలో జరిపిన ఆపరేషన్లకు ఆపరేషన్ రిడిల్, ఆపరేషన్ అబ్లేజ్, ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ, ఆపరేషన్ ట్రెడెంట్, ఆపరేషన్ పైథాన్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ బందర్ అని పేర్లు పెట్టారు. 2016లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ కు ఏ పేరు పెట్టలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే 23 నిమిషాల పాటు జరిపిన ఆపరేషన్ సింధూర్ లో రాఫెల్ జెట్స్ తీసుకువెళ్లిన స్కాల్ప్, హ్యామర్ మిసైల్స్ తో పాటు కామికేజ్ డ్రోన్లు పాల్గొన్నాయి. త్రివిధ దళాలు ఎంతో సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ లో పనిచేశాయి. దాడి జరిగిందని భారత్ ప్రకటించేంత వరకు ఎక్కడా చిన్న సమాచారం కూడా బయటకు రాకపోవడం ఆపరేషన్ సింధూర్ సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఖచ్చితత్వంతో కూడిన అత్యాధునిక ఆయుధాలతో భారత భూభాగం నుంచే ఆపరేషన్ సింధూర్ సాగింది. పౌరుల స్థావరాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది భారత ప్రభుత్వం. పెహల్గాం దాడికి ఇది జవాబని తెలిపింది. సురక్షిత స్థావరాల విధ్వంసంతో ఉగ్రవాద కార్యకలాపాల వేగం తగ్గడంతో పాటు నియామకాలు, శిక్షణ, ప్రణాళికలకు పూర్తిగా భంగం కలిగినట్టే. అయితే పాక్ లో ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మాణం యుక్తితో కాకుండా వ్యూహంతో వేళ్లునుకుంది. లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థ పాక్ సైనిక ఇంటెలిజెన్స్ తో పెనవేసుకుపోయింది. కాబట్టి సురక్షిత స్థావరాల పునర్నిర్మాణం జరగవచ్చు, నెట్వర్క్ల పునరుద్ధరణ జరగవచ్చు. కానీ ఒక్క దండనతో 3 సందేశాలిచ్చింది భారత్. ఒకటి పాక్కు, రెండోది చైనాకు, మూడోది మిగిలిన ప్రపంచానికి. తాము ఎంత కఠినంగా వ్యవహరించగలమో ఆపరేషన్ సింధూర్ ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తే పరిణామాలు యుద్ధరంగానికి ఆవల కూడా ఉంటాయనే విస్పష్ట సందేశాన్ని భారత్ ప్రపంచానికి వినిపించింది. యావత్ ప్రపంచానికి అది కనిపించేలా కూడా చేసింది. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.